మనిషికి అవసరమా? పైసలా కాదు, మనిషికి ఇంకో మనిషి అవసరం, తోడు అవసరం. ఇంకా ఇట్లంటే బాగుంటుంది. ప్రాణికి తోడు అవసరం. ఎట్లా? దేనికోసం? ఇదంతా కలిపి ఒకటే ఆర్గానిజం, వేరువేరు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కళ్ళకి ముక్కుకు వేరువేరు ఉందా లేదా? ఇప్పుడు చెప్పురా, అసలు మన కనుబొమ్మలు అవసరమా? ఏమన్నా ఉపయోగం ఉందా వాటితోటి? అది మనం పెట్టుకునే కాదు, తీసేసి. ఇప్పుడు ఏవే అవసరం లేదు, అవి తీసేసి. అట్లా కుదరదు. సో ఈ ప్రకృతి అన్నది ఒకటే ఆర్గానిజంగా చూడడమే జీవితం. ఎట్లయితే నీ శరీరంలో ఉన్న అన్ని భాగాలు కలిపి నీవైనవో, అట్లా నీవు, నేను, విశ్వజ, బాలాజీ, ఆ కుక్క, పిల్లి అందరు కలిస్తే ప్రకృతి అయింది. ఇలా కలిసి ఉండడమే తోడుండడం అంటే. తోడుండడం అంటే ఒకదాని మీద ఒకటి ఎక్కి కూర్చోవడం కాదు, ఒకదాన్ని ఒకటి ఆక్షేపించడం కాదు, ఇంటర్ఫియరెన్స్ కాదు. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కుక్క పడుకుంది, నేను దాన్ని తోడు అంటున్నా. మీరు అనుకునే తోడు అది, కానీ మాకైతే అట్లా అనిపించట్లే. అంటే పక్కనే ఉండి అన్ని మనల్ని చూసుకునేటోళ్ళు అయితేనే తోడు అనుకుంటున్నాం. అట్లా అనిపిస్తే బాధ స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ అవుతుందా? అంటే మనం ఏది మనకి రిలవెంట్గా ఉందో, ఏది మన జీవితాన్ని సరళతరం చేస్తుందో అట్లాంటి డెఫినేషన్స్ పట్టుకోవాలంటే నేను. అంటే వాట్ సింప్లిఫైస్ యువర్ లైఫ్ అనేదే మన కోర్ అన్వేషణ ఉండాలి. ఇప్పుడు ఐబ్రోస్ వల్ల నాకు ఏ బాధ లేదు, మనిషి వల్ల ప్రాబ్లమ్స్. మనిషి వల్ల కాదు, నువ్వు ఎంచుకున్న మనిషి వల్ల. మనుషులకు కొదవ ఎక్కడుంది? చూసుకో, చూడదు. ఎంతమందిని ఎంచుకున్నా అట్లేం లేదు. అట్లీస్ట్ ఇప్పుడు 5,000 మంది అయిపోయారా? లేదు. ట్రై చేయంగా. ఇంకో 5 ఏళ్ల తర్వాత ఇద్దు స్టేట్మెంట్. ఇప్పుడు ఎందుకు తొందర? అంటే అంత తొందర నిర్ణయానికి రావద్దు. నిజంగా నీ అంత తొందరగా నిర్ణయానికి వచ్చే సైంటిస్టులు ఉంటే మనకు మొబైల్ వచ్చేది కాదు, రాకెట్ వచ్చేది కాదు, విమానం వచ్చేది కాదు. రైట్ సుదరు ఇట్లా ఎగరేసిరే ఎగరదు. పోదాంపా, మనం బాణలొట్టి తిని పడుకుందాం. ఎందుకు ఎగరదు? వై అన్న క్వశ్చన్ నుంచి మళ్ళీ అన్వేషణ పుట్టింది. ఒకసారి ఆలోచించుకో. ఏ టెక్నాలజీ లేని రోజుల్లో ఒక ఇద్దరు పిచ్చోళ్ళు విమానం గాల్లో ఎగరేయాలని ట్రై చేసిర్రు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, తర్వాత అసలు ఏ నట్టు బోల్ట్ లేదు. ఎంత ఇన్స్పిరేషన్ వాళ్ళకి, ఎంత కన్విన్స్ అయ్యారు లోటు. అంటే వాళ్ళు విమానం ఎగరడం చూసిరు వాళ్ళు లోపల. వాళ్ళ అంతర్గత ఆకాశంలో విమానం ఎగిరింది ఒకరోజు. ఇప్పుడు దాన్ని బహిర్గత ఆకాశంలో తీసుకురావడం నిరంతరం శ్రమ చేశారు ఎంతోమంది. వాళ్ళతో పాటు మనకు తెలిసిన రైట్ సోదరులే, కానీ అదే సమయంలో ఎంతోమంది, ఎన్నో కంపెనీలు విమానాలు తయారు చేయడానికి ముందుకు వచ్చినాయి. కొందరు ఐడియాస్ని ఆధారం చేసుకుని కొందరు తయారు చేస్తూ వచ్చారు. ఫైనల్గా రైట్ సోదరుల యొక్క ఐడియా వర్కౌట్ అయింది. అందుకని మనం విమానంలో పోతున్నాం. ఈరోజు ప్రధానమంత్రి మాస్కో పోయిండు, రైట్ సోదరులకు థ్యాంక్స్ చెప్పొద్దా? వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉందా లేదా? అట్లా నీవు జీవితానికి సంబంధించి ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చే కంటే ముందు ఉత్తగని నిర్ణయానికి రావద్దు. 100% దాన్ని అన్ని దిక్కుల నుంచి ఈగోలెస్గా ట్రై చేయాలి. రాను నీకేం తెలుస్తుంది అంటే మనుషులంతా బాగున్నారు, నువ్వు మారితే సరిపోతుందని తెలుస్తుంది. తద్వారా నువ్వు మొట్టమొదట ఏ వ్యక్తి అయితే బాలేడని నిర్ణయించినావో అదే వ్యక్తి నీకు చాలా బాగా నచ్చుతాడు. బికాస్ నీకు అర్థమైంది ఒక మనిషితో ఎలా జీవించాలో. వాడు ఎవడన్నా కానీ మారి మనమే శక్తిహీనులాగా అయిపోతుంది. మారడం వల్ల అట్లా జరగదు. అంటే శక్తిహీన మనుషులు వాళ్ళు ఏం చేసినా మనం సైలెంట్గా ఉంటే చేతగాని వాళ్ళు అనుకుంటారు. అంటే అసలు ఎవరేమనుకుంటారని కాదు, నీకు తెలుసా తెలీదా నువ్వు ఈ శక్తివంతుడువా చేతగాని, అది తెలిస్తే అయిపోయింది. ఇక ఎవరేమన్నా అనుకోని అది నీకు సంబంధం లేదు. ఇప్పుడు నేను అనుకుంటున్నా టైసన్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పర్సన్, అయితవైంది. నీకు మస్తు నచ్చింది, బట్ అయితవైంది. ఇప్పుడు బాలాజీ అందము హృతిక్ రోషన్కి కానీ ఎవ్వరికి లేదు. పొంగిపోవచ్చు, కానీ సత్యము నీవు తెలుసుకోవాలి. ఇప్పుడు జ్ఞాని ఎవడు, తర్వాత లోకల్ ఇరుక్కుపోయిన వాడు ఎవడు అంటే వెరీ సింపుల్. మెచ్చుకోగానే లోకం థ్యాంక్స్ అంటాడు. ప్రపంచంలో ఇరుక్కుపోయినాడు. జ్ఞాని అంటే తెలుసా, నువ్వెంతన్నా మెచ్చుకో, వాడిని చూసుకుంటున్నాడు. దానికి మ్యాచ్ అయింది ఎగ్జాక్ట్ చెప్తే వాడు లైక్ చేస్తాడు. అంటే ఏ స్థితిని నువ్వు అనుభవిస్తున్నావో ఆ స్థితిని నువ్వు చెప్పినప్పుడు హీ సెలబ్రేట్స్. ఎగిరి గంతులేయడాలు ఏముండదు. మొట్టమొదటిసారి ఒక మనిషి ఉన్నట్టు చూశాడు. అట్లాంటి వాడి కోసం అన్వేషణ నడుస్తుంది. అందుకే జ్ఞాని దొరుకుట అసాధ్యం.
కనుక జ్ఞానికి ఏకాంతం అనివార్యం రసో వయసు అని రాసుకుంది. రమణ మహర్షికి ఉండదా ఓ మంచి కంపెనీ ఉండాలని? ఎవ్వరు అతనిలా చూడట్లే, భగవాన్గా చూస్తున్నారు, అవతార పురుషునిగా చూస్తున్నారు. అతను మామూలుగా చూడండి స్వామి. సరే, ఎవరు అలా చూసేవాళ్ళు లేరు అనుకో, ఒంటరిగా ఉండాలా? నువ్వు ఒంటరిగా ఉండడం అనేది లేదు, పరిపూర్ణంగా ఉండడం ఉంది. నువ్వు సమస్తాన్ని నీలో ఒక భాగం అనుకున్నప్పుడు నీకు మనిషితో అక్కర్లేదు తోడింగా. తోడు ఇప్పుడు విశ్వజ నా తోడు, అంతకుముందు మైథిలి నా తోడు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు, అంతకుముందు నిద్ర నా తోడైంది. విశ్వజను వదిలేసి పోతే ఆటో నా తోడవుతుంది, అట్లా పోతుంటే గాలి నా తోడైంది. తోడు ఫిక్స్ చేయకు, నువ్వే నా తోడు, ఇక మిగతా వాళ్ళంతా తోడు చేసే ఉంది కదా. నువ్వు చేయకురా, నువ్వెందుకు చేస్తున్నావు అంటే మనకి చిన్నప్పటి నుంచి అది నేర్పించారు కాబట్టి అలా. నాకు తెలిసి ఈ విషయాలు అయితే ఎవరు నేర్పించాలి. పోనీ అది తీసుకున్నావు, ఇది కూడా తీసుకుని ఒక వారం ఉండి చూడు. అది తీసుకున్నావు, ఇంతకాలం అయిపోయింది, ఇది కూడా తీసుకో, రెండు టెస్ట్ చేయి. అంటే నీ పక్కన ఏది బాగుంటే అది తీసుకో. ఇప్పుడు నాకు క్షణక్షణం తోడు మారుతుంది, తద్వారా ఫిక్స్డ్ తోడు లేదు. అంటే ఇతనే నా జీవితకాలం నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే నీకు దెబ్బ తాకుతుంది. సరే, ఓకే. మేల్కి ఫీమేల్ అవసరం దేనికోసం? ఎందుకంటే మేల్కి ఫీమేల్ అవసరం కాదు, మేలు ఫీమేల్ అయితే కలిపితే ఒక్కటైంది. డబ్బాకి మూత అవసరమా చెప్పు? కొన్నిటికి అవసరం లేదు, అది వేరే సంగతి, మనం డిస్కస్ చేస్తున్న కాంటెక్స్ట్లో. అట్లా డబ్బాకి అంటే డబ్బా వేరు కదా, అదొక జస్ట్ కాదు. ఇప్పుడు కంపల్సరీ ఉండాలి కదా. నేను చెప్పేది ఏంటంటే అది కాంటెక్స్ట్ వల్లే. ఇప్పుడు పుస్తకానికి అట్టేందుకు, అందులో కూడా అదొక భాగం అట్లా. సో పురుషుడిలో సగం స్త్రీ కూడా ఉంది, స్త్రీలో సగం పురుషుడు కూడా ఉన్నాడు అంతర్గతంగా. ఒక్కొక్కసారి స్త్రీ ఒక రుద్రమలాగా పోరాడుతుంది, అదే స్త్రీ చాలా లాలిస్తుంది. ఒక్కోసారి పురుషుడు నిరంతరం వాడు అరుస్తుంటాడు, కానీ హఠాత్తుగా, ఇది వివేకానంద చెప్పిన స్టోరీ ఇది. ఒక అత్యంత దుర్మార్గుడైన ఒక రౌడీ లాంటి వ్యక్తి వాడు ఒక ఊరిని దోచుకోవడానికి వచ్చాడంట. వాడు నిరంతరం కర్కశమే, చేతిలో కత్తి ఉంటుంది. హఠాత్తుగా ఆమె పరిగెత్తుకొని వచ్చింది, ఆమె చేతిలో చిన్న బేబీ ఉంది. అన్న ఒక్క నిమిషం ఇట్లా పట్టుకున్న, ఇప్పుడే వస్తాను, చేతిలో పెట్టు. ఆమె వచ్చేసరికి చుచ్చు అంటున్నాడు. అతనిలో ఉన్న దొంగ ఎటో వెళ్ళిపోయాడు. సో నీలో అన్నీ ఉన్నాయి. సో అర్ధనారీశ్వర తత్వం అన్నది ప్రతి మనిషిలోనూ ఉంది. రెండోది 100% మేల్ అండ్ 100% ఫీమేల్ అనేది నాట్ గుడ్. ఈవెన్ మనకు సైన్స్ చెప్తుంది, క్రోమోజోమ్స్ లేకపోతే డిఎన్ఏ వెళితే కొంత XX, కొంత XY, కొంత YY ఇట్లా క్రోమోజోమ్స్ డివైడ్ అయి ఉంటాయి. సో సమ్ టైమ్స్ సడన్లీ యూ హ్యావ్ దట్ ఫీమేల్ క్వాలిటీ విత్ ఇట్. ఎప్పుడన్నా దేవుడి దగ్గర ఒక ఫ్లవర్ వేసినప్పుడు నీలో ఫీమేల్ బయటకు వస్తుంది, ఇట్లా లేవు కదా. ఒకసారి ఒక ముసలామెను మంచం మీద పడుకోబెడుతున్నావు, సడన్గా నీలో సాత్వికత రాదా బయటికి? ఎక్కడి నుంచి వచ్చింది? నీలో ఉంది, అది గ్రహించట్లేదు. ఇది అంతర్గతంగా ఉన్నది, కరెక్టే. సో ఇప్పుడు యాజ్ అన్ ఎక్స్పీరియన్స్, సెక్స్ అనేది లేకపోతే అసలు ఈ ప్రపంచం లేదు, ఇన్ని పెళ్ళిళ్ళు లేవు, ఇంత జనాభా లేదు, స్కూల్స్ లేవు, ఈ పిల్లలు లేరు, ఏం లేదు. సో శృంగారం అనేది ఒక వారధి, అది న్యాచురల్గా జరుగుతుంది. సో దానికోసం ఒక పురుషుడికి ఒక స్త్రీ అవసరం, అంతవరకే. రీప్రొడక్షన్ కోసం. నిజానికి మళ్ళీ మనం ప్రకృతిలోకి వెళితే ఏ ప్రాణి నిరంతరం సెక్స్ గురించి ఆలోచించదు. ఎట్లయితే ఆకలికి ఒక సమయం ఉందో వాటికి సెక్స్కి ఒక సమయం ఉంది. వాటి కులాలు మతాలు అవన్నీ లేవు కాబట్టి అనుకోగానే సెక్స్ చేసుకుంటాయి. తద్వారా పిల్లలు పుడితే ఎక్కడితో బాధ్యత వెళ్ళిపోతుంది. నువ్వు నన్ను వాడుకున్నావు అని ఒక పిట్ట ఇంకో పిట్టని ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. నా పిల్లలను నువ్వు చూసుకోకపోతే నేను నీ మీద పోలీస్ కేసు అన్నది. అది వాటి ధర్మం వాటి పరిపాలిస్తున్నాయి. కాదు, వాటి భాష రాదు కాబట్టి బాగున్నాయి. ఇంకొకటి బాగున్నాయని మీరు ఎలా చెప్తారు? చూడు నువ్వే, కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉందా? ఏ తల్లి అయినా తన పిల్లల్ని ఎట్లా చూసుకుంటుంది ప్రకృతి పరంగా? యూనివర్సల్గా సేమ్. ఇప్పుడు ఒక పిల్లి తన పిల్లల్ని పెట్టినప్పుడు ఒక 1 month చూడు, దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్. అంటే అవి కంప్లీట్ ప్రకృతి పరంగా ఉన్నాయి. అందుకే సో ప్రకృతి పరంగా ఎక్కువ మాటలు కానీ, ప్రకృతి పరంగా ఎక్కువ టాలెంట్ కానీ అక్కర్లేదు. అది మనం ప్రపంచం పరంగా కాబట్టి మనం జీవితాన్ని చాలా గొప్పగా
ప్రాపంచికంగా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ గొడవ అంతా వచ్చింది. సో నువ్వు అన్నదానికి జవాబు ఏంది? ఒక పురుషుడికి ఒక స్త్రీ అవసరం, దాని కోర్లో సెక్సే ఉంది. నువ్వు గుర్తించకు, చేయడం చేయకపోవడం నీ ఛాయిస్, బట్ కోర్లో అదే ఉంది. అదే అడుగుతున్నాం క్వశ్చన్. అదే ఉంది కోర్లో అదే ఉంది. చేస్తావా చేయవా నీ ఛాయిస్. ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులు కలవగానే శృంగారం చేస్తే అనే గ్యారంటీ ఏం లేదు. బట్ ఇప్పుడు పాము ముంగీస ఎట్లయితే ఒకదాన్ని ఒకటి చూసుకొని రియాక్ట్ అవుతాయో అట్లా ఆపోజిట్ సెక్స్ని చూడగానే ఈ మేల్కి వచ్చిన ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది ప్రకృతి పరంగా జరిగేది. నువ్వు ఎట్లయితే నీకు ఆకలి అవుతుందో ఆ విధంగా జరుగుతున్నది తప్ప నువ్వు క్రియేట్ చేయడం లేదు. నువ్వు క్రియేట్ చేసేది ఉంటే మనం డిస్కస్ చేయొచ్చు, అది నేచర్. అది ఇప్పుడు నిద్ర నువ్వు క్రియేట్ చేయనట్టు ఈ భావన కూడా నువ్వు క్రియేట్ చేసింది కాదు. ఓకే, పెళ్ళి అవసరమా? అవసరం లేదు. మరి రీప్రొడక్షన్ కావాలన్నా దానికి పెళ్ళి అవసరం లేదు. అయితే పెళ్ళి ఎందుకు వచ్చింది? రిప్రొడక్షన్ చేసిన తర్వాత పిల్లలు ఈ మనిషి ప్రకృతిలో ఉన్న అన్ని బాధ్యతగా ఉంటాయి. అక్కడ ప్రకృతిలో పుట్టిన పిల్ల రెక్కలు వచ్చి ఎగిరిన మరుక్షణం తల్లి పక్కకు జరుగుతుంది. అంతవరకు చాలా కేర్ఫుల్గా ఉంటుంది. ఎక్కడి నుంచో ఆహారం తీసుకొచ్చి దాని నోట్లో కూడా పెడుతుంది. ఇవన్నీ ఉన్నాయి. కానీ జీవితకాలం పోషించే కర్మ వాడికి లేదు. ప్రకృతి శక్తిని నమ్ముతుంది. ప్రకృతి అంటేనే శక్తి, ఇండిపెండెన్స్. అత్యంత త్వరగా దానికి ఎగరడం రాగానే టాటా బై బై. తల్లి తన జీవితం తాను బతుకుతుంది, పిల్ల తన జీవితం తాను. మళ్ళీ కలుసుకున్నప్పుడు గుర్తించుకుంటే అంతేగాని ఎమోషన్ ఉండదు, లేదా అన్నెసెసరీ ఎమోషనల్ బ్యాగేజ్ ఉండదు. లేకపోతే మనిషి ఏమైంది, ఉత్తగా అట్లా బతికితే మనిషికి ఏ ప్రాబ్లం ఉండేది కాదు. మనిషి ప్రపంచంలో బతకాలి, వాడికి ఆధార్ కార్డు ఉంది, వాడికి ఉద్యోగం తెప్పియాలి, వాడికి ఇల్లు కట్టియాలి, పెళ్లి చేయాలి. అందుకని వాడికి సెక్యూరిటీ అవసరం. సో ప్రకృతి ప్రకారం నీకు మాటలు వచ్చి నువ్వు నడవగలిగిన మరుక్షణం పేరెంట్స్ పక్కకి జరగాలి, అంతే. అలా జరిగితే అక్కడి నుంచి వాడి జీవితం వాడు నిర్మించుకుంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, వాడికి 50 ఏళ్ళు వచ్చే వరకు కూడా మన జీవితం నిర్మించాలని ట్రై చేస్తున్నాం. దీనివల్ల ఏమైంది, పుట్టిన పిల్లలు ఇంకోటి ప్రకృతిలో సహజంగా రెస్పాన్సిబుల్గా ఉంటాయి అన్ని. మరి ప్రపంచంలో అన్ని అదే చెప్తున్నా, అక్కడికే వస్తున్నాం. ప్రపంచంలో మనిషి రెస్పాన్సిబుల్గా దొంగనా కొడుకు మనిషి. అందుకని అవసరం కోసం శృంగారం చేసి పిల్లలు పుట్టగానే తప్పించుకునే పేరెంట్స్ ఉన్నారు. అట్లా తప్పించుకోకూడదు కాబట్టి ఒక వ్యవస్థ వచ్చింది. పిల్లలు అనాథలు అయిపోతారు కదా. ఇప్పుడు నీకు ఉద్దేశం శృంగారం చేయడం, కానీ అనుకోకుండా పిల్లలు పుడితే వాళ్ళు ఎడిపోతారు. ఇప్పుడు కుక్క పిల్లలు రోడ్డు మీద ఎప్పుడన్నా అనాథల్లాగా పడి ఉంటుంది, అటెన్షన్ పేజీ. అదే మనిషి పిల్లవాడు పడున్నాడు అనుకో, మొత్తం మీడియా అంతా వచ్చేస్తుంది. వచ్చి ఎవడు వీడు అసలు, కహాసే ఆయే బందా అడుగుతున్నాడు కదా. అందుకని అట్లా జరిగింది. అక్కడి నుంచి ఒక వ్యవస్థ వచ్చింది. ఎటాల్ నువ్వు ఎవరన్నా ఎంచుకొని తనతో శృంగారం చేస్తే దాని ద్వారా వచ్చే పిల్లల్ని నువ్వు ఇద్దరు చూసుకోవాలి. సరే అన్నారు, అయినా చూసుకోవట్లే. అప్పుడు లా వచ్చింది, అప్పుడు మొరాలిటీ వచ్చింది, అప్పుడు నీతి నియమాలు వచ్చింది, నిన్ను భయపెట్టే కార్యక్రమాలను వచ్చింది. అట్లా ఇష్టమున్నా లేకున్నా నువ్వు నిర్బంధంగా పెంచుతావు, అంతవరకే. నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, వీళ్ళు కాలేజీకి పోతే మళ్ళీ నేను నా పని చేసుకుంటాను, నా లైఫ్ అంతా మిస్ అయిపోయిందని చెప్పిన పేరెంట్స్ ఉన్నారు. నేచర్తో పోల్చుకున్నప్పుడు అవి కూడా ఆఫ్టర్ 6 తర్వాత వెళ్ళిపోతాయి కదా. ఏం వెళ్ళిపోవు, చూసుకోగా ఏం వెళ్ళిపోవు. ఎంత చూసుకోవాలో అంత చూసుకుంటాయి. దేని బాధ్యత ఎంతో దాని బాధ్యత అంతే నిర్వర్తిస్తుంది. ఎక్కువ లేదు తక్కువ లేదు ప్రకృతిలో. ఆ ప్రకృతిలో ఉన్న ప్రాణుల్లో, ఆ కుక్కల్లో, పిల్లుల్లో యాక్టివిస్టులు వచ్చినాయి అనుకో, మొత్తం చెడగొడతారు. ఇంకా అక్కడ వాటి మైండ్ ఎలా ఉందో అలాగే ఉంది కాబట్టి కరప్షన్ లేదు, ప్రాబ్లం లేదు, కాన్ఫ్లిక్ట్ లేదు. అందులో ఒకరినొకరు క్వశ్చన్ చేసుకునేది నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నా, నీ బాధ్యత నేను నిర్వర్తిస్తున్నా. ఎక్కువ తక్కువ లేవు. ఇంకా ఎక్కడైతే నాకు పోల్చుకోవడం వచ్చిందో నేనే చేయాలన్నా. ఇప్పుడు చాలామంది డైపర్ 2 రోజులు నేను వేస్తా, డైపర్ 2 రోజులు నువ్వు 2 రోజులు మీద అత్తమామ వేస్తారని అనేటోళ్ళు కూడా ఉన్నారు. పిల్లగాడి గురించి ఇక్కడ విషయం పిల్లల మీద ఆసక్తి ఉందని కాదు, తప్పదు. ఎందుకు మరి ప్రపంచం ఎంటర్ గానే ఇట్లా ముందే ఎందుకు దానికి నీ ఇష్టం రా, అది నీ ఛాయిస్. అది ఇదంతా ఉన్న సమాచారం ఇట్లా ఉంది ప్రపంచంలో. నువ్వు ఎక్కడ ఉంటావు అనేది నువ్వు నిర్ణయించుకో. ప్రపంచం ఎంటర్ అయినాక ఇంత దారుణంగా ఎట్లా బ్రెయిన్ తయారైంది? ఇన్ఫ్లుయెన్స్ వల్ల. ఏమంటారు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఒకనొక స్థితి నీకున్నది కనుక. ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండడం అనేది సాక్షి. అంటే అందుకే ఇప్పటి నుంచే ఈ వయసు నుంచి చూడాలి యథావిధిగా ఉన్నదాన్ని.
ఊరికే ఎగ్జైట్ అవ్వకూడదు, ఊరికే బాధపడకూడదు. వాటి నుంచి బయటపడాలి, కొంతకాలం నిశ్చలంగా చూడాలి. అసలు నువ్వు వివాహం అనే దాన్ని మొత్తాన్ని సమగ్రంగా చూడు. నేను చూసిన, నాకు నిన్ననే ఎవరో పెట్టారు, మరి మీరు పిల్లలు ఎందుకు వద్దనుకున్నారు అంటే, అందరు నా పిల్లలే, స్పెషల్గా అనేది ఏముంది అంటే అట్టెట్లయితుంది. నువ్వు అనకుండా నీ పిల్లలు ఎట్లయితే నువ్వు తయారు చేయకుండా నీ ఫోన్ నీది కాలే. ఎందుకో తెలుసా, నువ్వు తయారు చేసుకోలేవు కాబట్టి దేన్నో నీది అనుకుంటుంది. ఇది ఒక్కటి దొరికిందా ఈజీగా చేసేది. లైట్ బంద్ చేస్తే 3 days పిల్లలు పుడుతున్నారు. ఇది అత్యంత ఈజీ కాబట్టి మనిషి మాత్రం ఇది మాత్రం నేను చేయాలనుకుంటున్నాడు. అట్లా కాకుండా ప్రకృతి ప్రపంచాన్ని నియమం ఉంటాయి. ఏది నువ్వు వాడాలో అది నీకు తయారు చేయడం రావాలి. అది నీ నుంచి బయటకు వస్తేనే అప్పుడు నీకు రిజిస్ట్రేషన్ ఉంటుందంటే సద్దురు. ఇప్పుడు ఎవరి దగ్గర మొబైల్స్ ఉండేవి కాదు, అప్పుడు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాదు, ఎందుకంటే అప్పుడు నెట్వర్క్ ఎందుకు ఉంటుంది. సో పిల్లల్ని కనడం తప్ప మనిషి తన సొంతంగా చేస్తున్న ఏ కార్యక్రమాలు లేవు. చూడు, అన్నీ అవుట్సోర్సింగే, అన్నీ బయట దొరికే వాడు అడాప్ట్ చేసుకుంటున్నాడు. నాదనుకుంటున్నాడు. భూమి నాది, నీదే. నువ్వు కన్నావా భూమిని? నీదెట్లే? మొబైల్ నువ్వు గంటివే, నీదెట్లే? చిప్పు కిందేసి పొదిగినవా రాత్రి అంతా కూర్చొని? ఎట్లయింది నీది? ఇన్ వాట్ వే? పిల్లలు మాత్రం నాది, పక్క పిల్లలు పరాయి పిల్లలు అంటారే. ఎందుకో తెలుసా, అదొక్కటి నువ్వు ఈజీగా చేయగలుగుతున్నావు. అది మళ్ళీ ప్రకృతిది, అందులో ఏ కష్టం లేదు కాబట్టి ఇన్ని పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు మొబైల్ మనకు ప్యాక్ అయ్యి వస్తుంది, ఫెయిలే కాదు. అట్లా పెళ్లి కొడుకు ఫెయిలే కాడు, అంతే 100% సక్సెస్. పెళ్ళికి వచ్చిన ఎవ్వరు కూడా డౌట్ పడరు, ఇతను విజయం సాధిస్తాడు ఈ కార్యక్రమం. కృతకృతి, అందుకే దాని కార్యం అని అన్నారు. సో ప్రతి మనిషి ఒక అవతారమే. అసలు అది ఎక్సలెంట్ కదా. అంటే అవతారమే అంటే ఇవి ఎలా అన్నమాట, ఒక్కొక్క దానికి దాని అర్థం తెలిస్తే. అవతారం అంటే ఏంది? నీ అవతారం చూసుకో అన్న. ఒకటి వేషము, మన వేషధారణ. నో, వేషధారణ అంటే వేషధారణి. అవతారం, రామావతారం, కృష్ణావతారం అన్న. అవతారం అంటే ఏంది? ఇన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు కదా, ఎప్పుడైనా ఎందుకు తెలుసుకోలేదు మరి? అవతారం అంటే రూపం అని అర్థమైంది. అది నువ్వు అనుకున్నావు, దాని అర్థం అది కాదు. వ్యంగ్యంగా ఏదన్నా దానికి ఒక మూలార్థం ఉంది. అంటే నీ వ్యంగ్యంగా మూలార్థం నుంచే అంటుంది నేను. నీ రూప కాదు, నీ గుణాలు, నీ అన్నిటినీ కలిపి అవతారం అంట. నువ్వు జీవించే విధానం కాదు. సో అవతారం అని దేనిందరంటే ఏదైనా ఒక ఉన్నత స్థితి నుంచి దిగి సాధారణ స్థితిలో జీవించడాన్ని అవతారం అంటారు. రామావతారం అంటే అతను స్వతహాగా విష్ణుమూర్తి, అతను దేవాది దేవుడు అయినప్పటికీ మానవ జన్మ తీసుకున్నాడు. అంటే తన ఉన్నత స్థితిని వదిలేసి అత్యంత సాదాసీదా మనిషిగా జీవించడం అవతారం అన్నారు. అవతరణ అన్నారు, అవలోకనం అన్నారు. అవలోకనం, బుద్ధుడికి ఉన్న పేరు అవలోకితేశ్వరుడు, అంటే పైనుంచి కిందికి చూడడం. అవతరణ దినోత్సవం, తెలంగాణ అవతరణ అంటే 2 స్థితుల మధ్యన సంబంధం అన్నట్టు. అది వేరే టాపిక్. ఇంకోటి, ఇప్పుడు పెళ్లి చేసే ముందు అన్ని రకాలుగా ఆలోచిస్తారు కదా. జాబ్ ఉందా, మనీ ఉన్నాయా, వీళ్ళు ఫ్యామిలీ అలాంటిది, ఇవన్నీ. పెళ్ళికి ఇవన్నీ కావాలి, ఇవన్నీతో పాటు సెక్స్ కూడా కావాలి కదా. సెక్స్ కూడా ఇంపార్టెంటే కదా. అన్నీ ఇంపార్టెంట్, అదే ఇంపార్టెంట్. బట్ ఇవన్నీ చూసినప్పుడు సెక్స్ చేయగలడా లేడని మరి అది అడగొచ్చు కదా. అడగాలరా యాక్చువల్గా అయితే. కానీ చెప్తున్నది ప్రకృతి పరంగా ఎప్పుడు తప్పు జరగదని మనకు రుజువైంది అన్నట్టు. ఇంతే, దీనికి జవాబు వేరే లేదు. ప్రకృతి ఫెయిల్ చేయదు. ఎప్పుడన్నా అడుగుతావా, మరి పెళ్లి కూతుర్ని పంపిస్తున్నావు, తనకు ఆకలి అవుతుందా కాదా, నేను చెక్ చేయించాలి అంటావాను? ఆ డౌట్ వస్తుందా? పెళ్లి కొడుకు నిద్ర పడతా లేదు, మేము చెక్ చేయాలి అంటావా? ప్రకృతి ఫెయిల్ చేయదు నిన్ను. ప్రకృతి 100% అది పరిపూర్ణం. అది ప్రపంచంలో 1,000 కోట్ల మంది ఉన్నారు, ప్రిసైస్లీ 800 కోట్ల పైచలు. ఎక్కడన్నా ఫెయిల్ ఉందా? అది ఎక్సెప్షనల్. అది ఫెయిల్ ఉన్నవాడు వాడు చేసుకోవద్దు. అది చెప్పాలని నేను ఫిట్ కాననేది వాడు చెప్పాలి, మనకెట్ట తెలుస్తుంది? అంటే కొంతమంది చేయొచ్చు, బట్ హార్మోన్స్ లోపల సంథింగ్ దేని వల్ల, అది వేరే సంగతి. ఎక్సెప్షనల్ అంటున్నా.
వాడు తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు డ్రైవింగ్కి వెళ్తున్నప్పుడు నీకు కార్ నీకు ఇస్తాను, డ్రైవింగ్ వచ్చారో తెలుసుకోవాలి కదా. నా మెయిన్ పాయింట్ అది కాదు. ఇప్పుడు ఆఫ్టర్ 6 తర్వాత కిడ్స్ వస్తే కొంతమంది ఏమంటారు, వీడికి చెప్తుందా వింటుంది నేను, మగతనం లేదు, పిల్లలు లేకపోతే ప్రెగ్నెన్సీ రాకపోతే మగతనం లేదని డిసైడ్ చేసి తర్వాత ఈ వైఫ్ వదిలేయచ్చు, ఆ పేరెంట్స్ వైఫ్ వదిలేయని కాదు, అదేదో ముందే అదే వాడు చెప్పాలరా. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఒకసారి చేసుకుని నువ్వు ఎలా తెలుస్తుంది నీకేం తెలియదు, రాదని ప్రెగ్నెన్సీ తెలియదు, అది తెలియదు, కొన్ని తెలియనివి తెలియవు. లేడీస్ కూడా ఒక డిఫాల్ట్ లో ఉండొచ్చు, అది తెలియనివి తెలియవు. కానీ నేను చెప్తున్నా ప్రకృతి ఫెయిల్ కాదు, ప్రకృతి రాకెట్ అసలు ఫెయిల్ కాదు. ఇట్ ఆల్వేస్ వర్క్స్ మిరాక్యులస్. నీకు పిల్లల కోసమే అనేది ఒకటి అయినందుకు, పిల్లలు లేకుండా కూడా వాళ్ళు ఉండాలనుకుంటే జీవితకాలం ఉండొచ్చు కలిసి. అలా ఉంటే పర్లేదు. నార్మల్గా ఇవి కొన్ని చూసా, అందుకని అడుగుతాను. ఓకే, అవి అవుతుంటాయి కొన్ని లేడీస్ కూడా ఎంతమందిని వదిలేదు. ఎక్సెప్షనల్ చూడదు. ఇప్పుడు ఎవ్రీ 100లో 99 ఫెయిల్ అవుతుంటే అప్పుడు అది అనాలి, 50 ఫెయిల్ అయినా అనాలి. ఒక్కసారి రోడ్డు మీదకి పోయి ఎంతమంది పిల్లలు పోతున్నారు స్కూల్కి, నీకు పిచ్చెక్కుతుంది. అసలు ఏం జరుగుతుంది భారతదేశంలో తెలుసా నీకు? అదే కార్యక్రమం నిరంతరం జరుగుతుంది. మిగతాదంతా సెకండరీ. ఒకసారి అది తీసేసి ఇప్పటికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది అది జీవించేది. ఆకలి శృంగారం తీసేరా, అసలు నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా చెక్ చేసుకో. పైసలు తీసేసినా బతకొచ్చు, ఏం తీసేసినా బతకొచ్చు. ఈ రెండు తీసేస్తే అసలు నీకు జీవితం సారమే పోతుంది. ఇత్తనం అది. పై అంతా సూపర్ విషయం. బ్రతకాలంటే కొంచెం ఆహారం అయితే కంపల్సరీ కదా, సెక్స్ పక్కన పెట్టినా కూడా ఆహారం అయితే. కథ విన్నా, ఓ స్వామి వచ్చిందంట, వచ్చి ప్రసంగం ఇస్తున్నాడంట. ఆయన చెప్తున్నాడు ఏంది, ఏదైనా ఒకటి వదిలేయాలి మీరు అంటే. భూబల్లో కూడా స్వామీజీ చాలా మంచి మంచి విషయాలు చెప్పి మనం వదిలేయాలి, వదిలేస్తేనే విముక్తి. ఇప్పుడు తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరెవరు ఏమేమి వదిలేస్తారంటే, నేను ఇప్పటి నుంచి వంకాయ వదిలేస్తా గురూజీ, వదిలేస్తారు కదా, కాశీకి పోయి వంకాయ వదిలేస్తారు. వీడో వంకాయ బేసికల్లీ వంకాయ వదిలేస్తున్నా. తర్వాత నువ్వేం వదిలేస్తున్నా అంటే నేను క్యారెట్ వదిలేస్తున్నా, నువ్వేం జరీ చీర వదిలేస్తున్నా ఇప్పటి నుంచి, నువ్వేం వదిలేస్తుంటే నేను ఏదో ఇట్లా ఒక్కొక్కలాగా. అప్పుడు స్వామీజీ చెప్పాడంట, బుబ్బల్లా నువ్వేం వదిలేస్తున్నావు అంటే, నేను కూడా ఆలోచిస్తున్నా గురూజీ, వంకాయను వదిలేద్దాం అనుకుంటున్నా, అంత మంచిది హెల్త్గా అని. అప్పుడు స్వామీజీ చెప్పిండంట, బుబ్బల్లా శృంగారాన్ని వదిలే బుబ్బల్లా. అప్పుడు బూబల్ అంటే, నువ్వు మస్తు చెప్తావు, అమ్మా వస్తుంది, వీడు కథలు చెప్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సో వదిలేయాల్సింది నిన్ను వదిలేయమని చెప్తే నువ్వు వదిలే, పనికిరానివన్నీ వదిలేస్తావు, పనికిరానివన్నీ వింటావు. ఇది నీ యొక్క అంతఃచేతనంలో జాగృతి కలిగితే తప్ప ఏది ఎంతవరకు తీసుకోవాలి, ఏది ఎంత ఉంచుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బట్టల విషయంలో నీకు క్లారిటీ వచ్చింది. ఎన్ని బట్టలు వేసుకోవాలి, ఎన్నన్నీ వేసుకోవచ్చుగా, ఇవి లేకుండా కూడా ఉండొచ్చు కదా. ఏమీ లేకుండా ఉండటానికి ఎన్నన్నా వేసుకోవడానికి మధ్యన ఒక స్థితి ఎంచుకున్నాం బట్టల విషయం. అట జీవితం కూడా ఎవరెవరు ఏమేమో చెప్తున్నారు, కొందరు ఏమీ చెప్పట్లేదు. దీని మధ్యన ఏదో ఉంది, నీకు కావాల్సింది తీసుకో, దీన్ని జీవించి చూడు, బాగుంటే ఉంచుకోలేకపోతే వదిలే. సో వ్యక్తికి మారిపోతుంది అంటుంది. మనం ఎప్పుడు మరి ప్రకృతితోటే కనెక్ట్ అయి ఉండాలి, ప్రకృతితోనే కనెక్ట్ అయి ఉన్నాం మనం. కరెక్టే, కానీ అంత ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ మధ్య నిజంగా ప్రకృతితో కనెక్ట్ అయితే ఏ ఫీల్ ఉండదు. దట్ ఇస్ వాట్ నేచర్ ఈస్. ఏ ఫీల్ లేకుండా నీకు తెలియదు ప్రకృతి అంటే. ప్రకృతిలో నీ ఎగ్జిస్టెన్స్ డిసప్పేర్ అయిపోతుంది, అందుకే తెలియదు. ఎక్కడెక్కడ ప్రకృతి ఉందో అక్కడ నీవు లేవు. ప్రకృతిపరమైన ఏ పనిని నేను చేస్తున్నాను చెప్పుకోలేదు. ఈ మధ్య ఎప్పుడని చెప్పేవా, నేను ఈ మధ్య బాగా నిద్రపోతున్నాను ఎవరికన్నా, నేను బాగా కనురెప్పలు కొడుతున్నాను ఈ మధ్య అని చెప్పేవా, నేను నీకంటే బాగా శ్వాసిస్తాను తెలుసా, చెక్ చేసుకుందాం పోటీ అని అంటావా, నీ ఆకలి కంటే నా ఆకలి బెటర్ అంటావా. ప్రకృతిలో అసలు ఈగో లేనే లేదు, అందుకని క్లెయిమ్ ఉండదు. కానీ పెయింటింగ్ అనగానే నీకంటే అతను బాగా వేస్తాడు వస్తుంది, డబ్బు అనగానే నీకంటే వాళ్ళు ఎక్కువ, వాళ్ళకంటే నేను ఎక్కువ. ఎందుకు? ఎక్కడైతే నీవు చేస్తున్నావో అక్కడ ఈగో వస్తుంది.
ఎక్కడ జరుగుతుందో నువ్వు సెకండరీ అవుతున్నావు. ప్రకృతి అంటే జరగడం, ప్రపంచం అంటే చేయడం. ఆధ్యాత్మికత అంతా వచ్చి ఇక్కడే ఆగింది. డ్రాప్ ద డూయర్, కర్త లేకుండా చెయ్యి. కృష్ణుడు చెప్పినా అదే, రమణ తాత చెప్పినా అదే, నీమకరులు చెప్పినా అందరూ అదే చెప్తున్నారు. చేస్తున్నా అన్న భావన వదిలే లైఫ్ బాత్ ఖతం హోగా. అంతకుమించి ఏముంది? ఏం లేదు. అదొకటే కదా రావట్లేదు. పర్వాలేదు, ఇది నేర్చుకునేది కాదు కదా, గుర్తించడం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సేమ్ ఇందాక మ్యారేజ్ విషయానికి మళ్ళీ ఇంకోసారి ఈ మధ్య చేసుకోవాలనిపిస్తున్నట్టు కాదు, చాలా డౌట్లు అడుగుతున్నాడు. చెప్పు. అంత గొప్పదైతే ఒకటే ఎందుకు చేసుకోవాలి నాకు అర్థం కాదు. మ్యారేజ్ దేనికోసం చేస్తున్నారు? ఆల్రెడీ చెప్పినా కదరా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు శృంగారం అంటే ఇంట్రెస్ట్ లేదనుకో, మ్యారేజ్ ఉందా? లేదు. అయిపోయింది. దానికోసం చేస్తున్నారు, దానికోసమే చేస్తారు. కానీ అక్కడితో ఎండ్ కాదు అది, అదే మూలమైపోయి ఇంక అన్ని జరుగుతున్నాయి. నువ్వు బండి కొనుక్కున్నది, మనం పైకి ఇంకోటి చెప్తున్నాం కదా, మనిషికి తోడు అవసరం. తోడంటే భార్యనే కాదని నీకు ఫస్ట్ మనం ఓపెనింగ్ లో చెప్పినావు. ప్రపంచపరంగా చెప్తాను నేను. ప్రపంచపరంగా కూడా మనిషి అంటే బోర్లి భార్య కొత్త తోడు కాదు, అది నువ్వు లోపాయకారిగా చెప్తున్నావు. తోడంటే వేరొక డెఫినేషన్. తోడంటే ఎనీథింగ్. ఇందాక మీరు చెప్పినట్టు నింగి తోడు నేల తోడు అని పాడుకోవచ్చు. ఇప్పుడు అవన మనిషి 12 years ఉన్నాడు, ఏముంది తోడు అక్కడ? తోడు లేకుండా ఉన్నాడా? మన పాయింట్ ఆఫ్ వ్యూలో పాపం ఒక్కడే ఉంటాడు. కాదు, అనంతముతో కలిసి ఉన్నాడు. నువ్వే బేకూఫ్ కానీ ఒక్కరితో కలిసి ఉన్నావు. వేరే కాంటెక్స్ట్ అది. అతను ఒక్కడే ఉంటాడు, ఏం బోర్ రాదు, ఒక్కడే లేడు అక్కడ. కృష్ణమూర్తి నోట్స్ అండ్ బుక్ చదివితే క్లియర్గా అనిపిస్తుంది ఈ కాంటెక్స్ట్. ఐ వాస్ వాకింగ్ ఇన్ ద వుడ్స్ అని చెప్తూ అంటాడు అనమాట. సడన్లీ ద అదర్ ఈస్ దేర్ అంటాడు. అంటే మనకు తెలియనిది ఏదో అక్కడ అంతా పరుచుకున్నది. దట్ ఈస్ సో మిస్టీరియస్. ఐఎమ్ నాట్ అలోన్. నేను సమస్తాన్ని ఇట్లా కలుపుకొని కదులుతున్నా ఇట్లా. నేను ఒకసారి ఒక చిన్న మిత్రుడికి ఇట్లా చెప్పా, ఒంటరిగా ఉంటుందా భయ్యా అని. ఒక చిన్న ప్రయోగం చెప్తే చేయి. నైట్ విజయవాడ దగ్గర ఒక పల్లెటూరులో ఉంటాడు. నైట్ 6 బయట మంచం వేసుకొని పడుకున్న తర్వాత నాకు ఫోన్ చేశాడు. ఏం చేస్తున్నావు అంటే, మీరు చెప్పినట్టు 6 బయట మంచం వేసుకొని పడుకున్నా, ఆకాశాన్ని చూస్తున్నా, చుక్కలను చూస్తున్నా, ఇంకా మేఘాలను చూస్తున్నా, ఇంకా చల్లగాలిని చూస్తున్నా. ఇవన్నీ ఒక్కసారి నువ్వు చూడడం ఆపి ఈ విధమైన అండర్స్టాండింగ్తో చూడు, అవన్నీ నిన్ను చూస్తున్నాయి. దట్స్ ఆల్. ఒక్కరోజు అట్లా ఉండు. నువ్వు చూడడం ఓకే, ఇంతకాలం చూసినా ఫస్ట్ నువ్వు చూడడం ఆపే. నువ్వు హాయిగా రిలాక్స్ ఉండు. నువ్వు బాత్రూమ్కి పో, బెడ్ మీద పడుకో, ఎక్కడికన్నా పో, నేల మీద దొరు, సమస్తం నిన్ను చూస్తుందని గుర్తుపెట్టుకో. ఓన్లీ కళ్ళు ఉంటేనే చూస్తున్నట్టు కాదు, చూడడం అనేది ఒక అనుభూతి. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకో, ఇప్పుడు ఎక్కడ టచ్ చేసినా చూడలే కదా, స్పర్శ తగ్గుతుంది అక్కడే అని ఎట్టు తెలుస్తుంది. సో అంటే స్పెసిఫిక్గా నీకు తెలియడానికి కారణం జస్ట్ మన కళ్ళతో చూడడం ఒక్కటే కాదు. దెర్ ఆర్ మెనీ సెన్సెస్, మెనీ వేస్ టు రికగ్నైజ్ సంథింగ్. అంటే ఒక మంచి ఫ్లవర్ ఉంది, దానికి కళ్ళు లేవు, నిన్ను చూస్తలేదా అది? అంతే, చూస్తుంది, నీకు తెలుస్తలేదు, అది నీ ప్రాబ్లం. సో అట్లా సమస్య మీకు ఎలా తెలుస్తుంది? ఒక్కసారి అట్లా అనుభూతి చెంది చూడు. ప్రూవ్ చేయలేవన్నీ, యూ కెనాట్ ప్రూవ్ ఎవ్రీథింగ్. అనుభూతి ఎలా? పోనీ అన్ని లివింగ్ ఆర్గానిజమ్సే కదా. కుక్క తెలుస్తుందా చూస్తుందని? సో బతుకున్నది ఏదైనా చూస్తుంది. అంటే కళ్ళునే చూస్తే అని తెలుసు, ఇప్పుడే ప్రూవ్ అయింది కదా. చూడ్డానికి మనకి స్పర్శ తగులుతుంది. నువ్వు తగిలింది చూస్తున్నావా? ఫీల్ అవుతుంది. చూస్తున్నావు. యాక్చువల్లీ యు ఆర్ నాట్ జస్ట్ ఫీలింగ్, యు ఆర్ ఆల్సో లుకింగ్ ఇట్. నువ్వు కళ్ళతో ఎంత స్పష్టంగా చూసి ఏం పర్సీవ్ చేస్తున్నావు, కళ్ళు లేకుండా అదే పర్సీవ్ చేయగలుగుతావు.
అంటే ఇంతకాలం చూసి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కదాన్ని అలా కళ్ళు మూసుకున్న తర్వాత కూడా కొన్ని అట్లేం లేదు, అట్లేం ఉండదు. అది మరి నీ ధారణ. అది ఇప్పుడు నేను చెప్పింది నువ్వు కొంచెం వెళితే నీ కళ్ళు ఒక్కటే కాదు కారణం నువ్వు చూడడానికి. ఎక్కడి నుంచైనా నీ బాడీ చూస్తుంది, నీ మైండ్ చూస్తూ ఉంటుంది లోపల. ఆ 360 degrees తీసి కెమెరా. ఇప్పుడు మనం ఎప్పుడన్నా నీ కళ్ళు అనేది ఒక ఫ్యాకల్టీ అంతవరకు. మన వెనకాల ఏదైనా వచ్చేది కూడా మనం చూడగలుగుతాం కదా. మరి కళ్ళు నీకు ముందే ఉన్నాయి, ఓపెన్ చేసి కళ్ళు ఉన్నా కూడా వెనక నుంచి వచ్చేది ఎలా తెలుస్తుంది? అంటే ఇట్లా మనం సెన్స్ చేస్తాం కదా వెనక వచ్చేది. అది ఓకే, ఏదేమైనా నీకు తెలుస్తుంది. అట్లా ఒక ఫ్లవర్ చూస్తున్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు పని. అదే అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఈ కలర్స్ ఇవన్నీ ఉన్నాయి, వేరే వాళ్ళు ఎప్పుడు ఫీల్ గారు ఒక కలర్ పెయింటింగ్ వేయాలని నీకు ఫీలింగ్ వస్తుంది. అది కొంత స్పెండ్ చేస్తే కలుగుతుంది అంతే. అది కూడా మన భావన అనుకోవచ్చు. అది ఏదన్నా కానీ డ్యామేజ్ అయితే లేదు. ప్రకృతి అంతా ఒక ఆర్గానిజం అని నీకు తెలుస్తుంది పని. ఇప్పుడు ఇక్కడున్న చెట్టు అమెజాన్లో ఉన్న చెట్టు కనెక్టెడ్ కాదు ఒకటే భూమికి. ఇటుపక్కున్న ఈ ఎంటిక కనెక్టెడ్ అవునా కాదా? అట్లా ఉంది ప్రకృతి. ఈ ఎంటిక వ్యక్తి ఎంటిక తెలియదు అనుకుంటున్నావా? నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అనేది నీ ఛాయిస్. తెలుస్తుంది. ఈ ఎంటిక వ్యక్తి అంటే చేయి కూడా ఇప్పుడు దానికి తెలుస్తుందన్న విషయం అసలు మీకెలా నీకు ఇది కూడా తెలుస్తుంది. ఈ ఎంటిక బీకు ఎంటుకకి ఎలా తెలుస్తుంది? సెన్సిటివిటీ, నీకున్న సెన్సిటివిటీ వల్ల నీకు తెలుస్తలేదు. ఇది గుర్తించడం. మళ్ళీ అదే ప్రశ్నకు వస్తున్నా, ఈ ప్రకృతి అంతా ఒకటే ఆర్గానిజం అని గుర్తిస్తే సరిపోతుంది. గుర్తించడం అంటే నువ్వు అందులో ఒక భాగం. ఇప్పుడు ఎక్కడో సూర్యుడు ఉన్నాడు, అవునా? ఇక్కడున్న ఫ్లవర్ సూర్యోదయం అవుతుంటే విరబూస్తుందా లేదా? ఈ రెండు కలిసి ఉన్నాయా లేవా? దట్స్ ఆల్. అది నువ్వు చూసినవా లేదా ఒక్కసారి అన్న లైఫ్లో? అంటే సూర్యుడు తిప్పలకు సూర్యుడు వస్తున్నాడు, ఫ్లవర్ ఇచ్చు దీనికి ఏం సంబంధం అంటున్నావా? అట్ట కాకుండా సూర్యుడికి ఫ్లవర్ విరబూతకి సంబంధం ఉందని గుర్తిస్తున్నావు. అదన్నా చెప్పు. సంబంధం ఉంది. గుర్తిస్తే అదే సూర్యుడికి నీకు సంబంధం లేదా? ఉంది. నువ్వు గుర్తిస్తావా గుర్తించవా భాడమే జాయ్. సంబంధం ఉంది. అది ఎండాకాలం నీకు ప్రొఫౌండ్గా తెలుస్తుంది, అవునా? సూర్యుడు ఇట్లా వస్తున్నాడు, నువ్వు అంగిపుతుంటావు. అయినా 10 రోజులు సూర్యుడిని చూడకుండా కూడా మనం అంతా అయిపోయినట్టు ఉంటాం కదా. ఫీల్ అంటే మనం ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. అది నువ్వు రియలైజ్ అవ్వడానికి నీకు పెద్ద పుస్తకాలు అక్కర్లేదు. సూర్యుడు వచ్చిండు, ఫ్లవర్ ఓపెన్ అయింది కదా. సూర్యుడు లేకపోతే ఫ్లవర్ ఓపెన్ కాదు. సూర్యుడు ఇట్లా వెళ్ళిపోతున్నాడు, పక్షులను వచ్చేసినాయి, ఇట్లా వచ్చి కుళ్ళని కూర్చొని మళ్ళీ సూర్యుడు వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనికి నాతిపల్లి నేను లేస్తున్నా, నాతిపల్లి నేను పోతున్నా అనిపించచ్చు, కానీ రియాలిటీ సూర్యుడి వల్లనే అది జరుగుతుంది. దే ఆర్ ఇంటర్ డిపెండెంట్. తిరుగుతుంది ఇట్లా గోల్ ఏదో తిరుగుతుంది, మనకు అర్థం కాదు. అందులో నువ్వు ఒక భాగం అయితే నేను చెప్పినంత రెలవెంట్. అట్లా కాకుండా నేను సపరేట్ అనుకున్నావా? అదే అయిపోయింది. అయినా ఇట్లా మొక్కలు అవన్నీ ఫీల్ తెలుస్తుంది నాకైతే. అవి మాట్లాడుతున్నట్టు హ్యాపీ సాడ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అన్నీ ఉన్నాయి. దాన్ని మనం ఎట్లా చూస్తున్నాం అన్నది ఇదంతా పర్సెప్షన్ విషయం. ఇది పుస్తకాలు ఎట్లా ప్రూవ్ చేస్తావు? ఇప్పుడు ఉదాహరణకు ఒక అమ్మాయి నచ్చింది, చిన్న కథ చెప్పి ముగిస్తా. ఒక రాజు దగ్గర వాడు పని చేస్తున్నాడంట. వాడు హఠాత్తుగా వాడు మానేశాడు. ఎందుకు వీడు రావడం లేదంటే వాడు ప్రేమలో పడ్డాడంటే వాడి ప్రేమ కథ కథలుగా చెప్పుకుంటున్నారు ఊర్లో, పెద్ద పెద్ద గొడవలేని. అంటే ఆ అమ్మాయి అంత బాగుంటుందా తెలియదండి మాకు. ముందు వాడిని పిలుచుకురండి వస్తారంటే పిలుచుకొచ్చారు. ఏమిరా వస్తలేవు, మసాజ్ చేస్తలేవు అన్నాడు. చేయాలనిపిస్తలేదు సార్, ఐ మీన్ డీప్ లవ్. అచ్చా బాగుంటుందంటే అప్సరస అతిలోక సుందరి, అలాంటి అమ్మాయి భూమి మీద లేదా? ఇప్పుడు రాజు క్యూరియాసిటీ వచ్చింది. రాజు ప్రయత్నం కూడా అతిలోక సుందరిని పెళ్లి చేసుకోవాలనే కదా. మంచి మంచి అందమైన అమ్మాయిలు ఎందుకు చేసుకుంటారు? ఫిజికల్లీ పర్ఫెక్ట్, మైండ్ ఏమన్నా తెలియదు. ఒకసారి అమ్మాయిని తీసుకురండి అన్నాడంట. పోతుంటే సైనికులు చెప్పాడంట, వీడు జాగ్రత్తగా డీల్ చేయండి. ఆ అమ్మాయి గీత పడ్డా సహించనని వీడు చెప్తున్నాడు. మెల్లగా తీసుకురండి, రావాడు చంపేసినట్టు అందరినీ.
కట్ చేస్తే ఆమె తీసుకొచ్చారు. అది కోడిలాగా ఉంది అది కథ కాబట్టి అట్లా ఉంటుందా, నో డిస్రెస్పెక్ట్. రాజు చూసి కిల్ల నవ్వాడంట, దీనికోసం ఆరా ఇన్ని తలలు వలగొట్టింది, ఇన్ని ఛాలెంజ్లు చేసింది, అందరు నవ్వారంట. అప్పుడు వాడు మాత్రం ఏం స్పందించలేదు. అప్పుడు దానికి ఒక ఫేమస్, సో లైలాకో దేఖ్నేకి లియే మజ్నుకి ఆంక్ చాయి అని అంటాడు. సో తన అందాన్ని చూడాలంటే నా కళ్ళు ఉండాలి మహారాజు నీకు అన్నాడు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇది ఒక స్టోరీ నాకు బాగా నచ్చింది. పర్సెప్షన్ ఇది. వాడికి అందంగా అనిపించింది. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించినావు, కొంతమంది ఇప్పుడు ఏముంది అది కోల్లాగా ఉంది, నువ్వు పర్సీవ్ చేసినావు, బాధ కథం హోగా. అట్లా నువ్వు ప్రకృతిని పర్సీవ్ చేయవలసింది తప్ప నిన్ను బలవంతంగా ఎట్లా ఒక వ్యక్తి ఇదే కరెక్ట్ అని ఒప్పిస్తాడు. ఇంకో కథ కూడా విన్నా. ఒక రోజు వస్తుంటాడు, మసాజ్ చేస్తుంటాడు, పోతుంటాడు, మసాజ్ చేస్తుంటాడు, పోతాడు. మంచి వెరీ హంబల్ పర్సన్. వాడు మహారాజీ ఓన్లీ $1 ఇస్తున్నాడు రోజు, ₹1 అంతే, మసాజ్ చేస్తున్నాడు అంతే. ఏదైనా ఇంట్లో ఫుడ్ గిట్ ఉంటే ఇస్తుంటాడు అనమాట. తర్వాత వాడు తలెత్తి కూడా చూడు, మామూలు సాదాసీద మనిషి. ఒకసారి మహారాజు మిద్దె మీదకి వెళ్తే వాళ్ళ కూతురు గదిలోకి, ఆ కూతురు వీడు బొమ్మ వేస్తుందంట. మహారాజు చాలా కోపం వచ్చింది ఇనీషియల్గా. వాళ్ళు అనుకున్నాడు ఏమో ఆర్టిస్ట్ కదా, ఎందుకు బెట్టా చేస్తున్నావు అంటే, నాకు అతనంటే ఇష్టం డాడీ అన్న. కథం, మహారాజు కోపం వచ్చేసింది. నెక్స్ట్ డే వాడిని ఏడ్చుకురాంట సభకి. నాకు కూడా వాడు చోబోసుకున్నాడు. మొత్తం అందరూ ఆశ్చర్యపోయారు. అరే మనం మసాజ్ చేసే పిల్లాడు ఏమైంది, ఏం బాబు పిచ్చి పని చేసినావు, రాజుకి అంత కోపం. నాకు తెలియదు సార్, ఎందుకు పిలుచుకొచ్చినని వాడు వేడుస్తున్నాడు. దండం పెడతా సార్, నన్ను వదిలేయండి, నేను ఏ ముట్టుకోలేదు, ఏ రూపాయి తీసుకపోలేదు, నేను ఎక్కడ ఉమ్మేయలేదు, నన్ను ఎందుకు తీసుకొని. అలాంటి చిన్న చిన్న వాటికి కాదు. ఆ తర్వాత మా అమ్మాయిని ప్రేమిస్తున్నావంట కొడక నువ్వు. నేను మీ అమ్మాయి ఎవరో కూడా తెలియదు నాకు, నేను ఎక్కడ ప్రేమిస్తాను, అసలు నా అవకాశం ఏంది, నేను నా అర్హత ఏంది, నేను మీ అమ్మాయిని ప్రేమించాను, నీ రోజు మసాజ్ చేస్తే రూపాయి ఇస్తే తీసుకుపెట్టుండి, ఇది మంత్రి గారు మీరనే చెప్పండి సార్ అందరిని అడుగుతున్నాడు. చూడండి అమ్మాయి లేదు, నీ బొమ్మ వేస్తుంది, అడిగి నా బొమ్మ వేసిందా, నేను ఎప్పుడు నాకు తెలియదు, నాకు చెప్పనే లేదు. ఆమె వేస్తే మీరు ఆమె తిట్టాలి కదా, నన్ను తిడుతున్నారు, ఇట్లా రకరకాల ఆర్గ్యుమెంట్. నువ్వు మాట్లాడకు, నువ్వు నంగి వేషాలు వేస్తున్నావు. నా కూతురు మందిరం నుంచి బయటికి బాట ఉంటుంది, నువ్వు పోయినప్పుడు ఏదో గెలికే ఉంటావు, మీ కాళ్ళు మొక్కుతా, మీ అమ్మ మీద ఒట్టు, నాకు సంబంధం లేదు మొర్ర అంటున్నాడు. ఎవడన్నా అదే అంటాడు కదా. ఇది ఇలా ఉండగా అసలు కూతురు వచ్చింది, సెల్ పైన ఉంది. నాన్న ఒక్క నిమిషం ఆగండి అన్నది. అందరు ఎక్దమ్ సైలెన్స్ అయిపోయారు. వీడు ఇట్లా వణుకుతున్నాడు. అతను ఏనాడు నా దిక్కు చూడలేదు. నేనే దొంగచాటుగా అతని మొహాన్ని చూశాను. అతని వినయం నచ్చింది, అతని సంస్కారం నచ్చింది. చాలాసార్లు ఏదైనా ఒక ఫ్లవర్, పూల మొక్కకు ఒక చిన్న వాటర్ లేకపోతే పోసిపోతాడు. ఎన్నెన్నో సుగుణాలు చూశాను నేను, అందుకని అతన్ని ప్రేమిస్తున్నాను. అతనంటే నాకు చాలా ఇష్టం నాన్న. ఇట్లా మహారాజు కత్తిది ఇవన్నీ జరుగుతున్నాయి సినిమాటిక్గా. మొట్టమొదటిసారి ఇట్లా చూశాడు, ఎవడు భయపెట్టాడు. నిజంగా అవన్నీ నాలో చూశారా మీరు? చూశానన్న. నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నాను. ఈ క్షణం నేను కూడా ప్రేమిస్తున్నాను. బాత్ ఖతం. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఏం చేసుకుంటూ చేసుకున్నాను. వీడేంద్ర ఇట్లా ప్లేట్ మార్చిండు, అసలు ఇంతవరకు ఉచ్చబోసుకున్నట్టు ఇట్లా ప్లేట్ మార్చిండేంది, మంత్రి జర చెప్పు. నేను ప్రేమిస్తున్నా, ఇక మీదట మన ఇద్దరం కలిసి ఉండబోతుంది, నువ్వేం భయపడకు, నేనున్నా, ఏ రాజు ఏం చేయలేడు, మన ప్రేమ స్వచ్ఛమైంది. ఇంకొకటి, ఒక అమ్మాయి ఇంతమంది ముందు ధైర్యంగా చెప్పిన తర్వాత నన్ను ప్రేమిస్తుందని నేను భయపడ్డం అనేది స్టూపిడ్. నేను పోయినా పర్వాలేదు అని వాడు మాట్లాడుతున్నాడు. మహారాజు కోపం వచ్చింది. అయితే ఒకటి షరతు, నువ్వు నేను కత్తి యుద్ధం చేద్దాం రేపొద్దున. నేను గెలిస్తే నువ్వు ఊరదిలి వెళ్ళిపోవాలి, నువ్వు గెలిస్తే అర్ధరాజ్యము నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తా. ఒక ఠీకే చలో అన్నాడు. తీసుకుపోయారు వాడిని జైలుకి. అప్పుడు మంత్రి వచ్చానంట, ఇది చాలా తప్పు మహారాజా మీరు చేస్తే. ఏం తప్పు? నువ్వు పొద్దుస్తమానం కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటావు, వాడికి కత్తి తెలియదు, ఏమీ తెలియదు, వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు. ఇంకోటి, ఒక 1 month టైం ఇచ్చి ట్రైనింగ్ తీసుకున్నాకనే యుద్ధం పెట్టాలి. ఇది ఎంతవరకు కరెక్ట్?
నాకు అనవసరం, రేపు పొద్దున 6 గంటలకు ఉంటుంది, రేపు వాడో నేను తేల్చుకుంటాం ఆ తర్వాత. ఎందుకంటే మహారాజుకి 100% తెలుసు వాడే గెలుస్తాను, అందుకని ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు మంత్రి వీడి దగ్గరికి పోయాడు. ఏమిరా అట్లా షాక్ పెడుతూ అంటే, ఇంకా అయిపోయింది, నేను ఉంటా పీక్తే నాకు సంబంధం లేదు. వాడు అసలు నిద్రపోతలేడు, గోడ కొట్టినట్టు. రేపు పొద్దున 6 గంటలు ఆనందం కాదు, వాడు క్లియర్ ఉన్నాడు. 6 గంటలకి నీకు యుద్ధం అంటున్నాడు, కత్తి నీ అమ్మ ఏమన్నా సరే నేను వస్తా, నువ్వు నిద్ర రెస్ట్ తీసుకుని నాకు నిద్ర పడతలేదు, మస్తు హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడే పోయి ఆ పిల్లని చూడాలి, ఆ పిల్లని తీసుకురా చూస్తా నేను. అరే పిచ్చోడా నీకు ఏమైనా మెంటల్ అయిందా? నాకు తెలియదు అవన్నీ, నాకేదో అర్థమైంది లైఫ్లో, అసలు నేను ఎప్పుడు ఇట్లా లేను. మరి యుద్ధం ఎట్లా చేస్తావు? ఎట్లా ఒకటి చేస్తావు నువ్వు? పోవా ఊకే దమ్మాకి తినకు పో. పొద్దున్న రాగానే వాడిని పట్టుకొచ్చిర్రు, కత్తి నాకు అన్నాడు. మహారాజు చూసుకుని మొక్కుతున్నాడు, ఏమో చేస్తున్నాడు. రౌండ్ స్టార్ట్ అయింది. వాడు పోయి అటాక్ చేసినట్టు మహారాజు మీద. అసలు రూల్స్ లేవేం లేవు. అమ్మాని పోయి అటాక్ చేసి మీద కూర్చుంటే గుంజినట్టు అట్లా ఉండదు. గంట కొడతారు, గంట కొట్టినాక వాళ్ళు నాకు తెలియదు, అది వదిలిపెడితే వాడు చంపుతారు ఇప్పుడు, అంతే. నాకు తెలియదు ఇవన్నీ, ఆ రూల్స్ గీల్స్ మీకు నాకు సంబంధం లేదు. అయితే గంట కొట్టినా కూడా వదిలిపెట్టండి. ఇదంతా గందరగోళం నడుస్తుంది. మహారాజు మనం పట్టుకోండి, రెడీ అన్ని పెట్టుకుని కిరీటం తీసేసిండు. ఫైనల్గా ఒక రౌండ్ అయింది. మహారాజు బాగానే ఫైట్ చేస్తున్నాడు. వాడు గుండె దిక్కే చూస్తున్నాడు, అంతే. వాడు గుండె దిక్కే చూస్తున్నాడు. ఎట్లా వీడి దెబ్బలు తాకినా వాడు అక్కడ పడవాలని చూస్తున్నాడు, అంతే. వాడు ఆ తర్వాత ఒక 3 రౌండ్లు అయింది. మహారాజు చెమటలు పట్టినాయి. మంత్రి చెప్పినంట, వాడు నిన్ను చంపేస్తాడు. వాడు ఫిక్స్ అయిపోయిండు. వాడికి ఎట్లా లైఫ్ లేదు, వాడు రూపాయి సంపాదించుకుంటాడు. వాడికి ఏదో రియలైజేషన్ వచ్చింది మీ అమ్మాయి వల్ల, అది నాకు తెలియదు, నీకు తెలియదు. వాడు ఎట్లా మేకలాగా ఉండేటోడు, వాడు ఎట్లా పుల్లయ్యిండు చూడు. ఇప్పుడు నిన్ను వాడు చంపాలని రాత్రి డిసైడ్ అయిపోయిండు. ఇది ఫిక్సింగా. నా మాటిని ఒప్పుకో. నేను ఒప్పుకోను, నో 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 నో. ఎంతసేపు రా కొడక నువ్వు రా అని అంటున్నాడు. మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. వాడు ఎట్లా వీడికి ఇట్లా కత్తి వేట్లు పడుతున్నా సరే అసలు కేరే చేస్తలేడు. వాడు ఒక్కటి తొడ మీద పొడిచంట మహారాజుకి. కొంచెమే దిగింది. అమ్మ 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 అని కూర్చొని చెప్పినట్టు వాడు చంపేస్తాను నేను. మంత్రి పక్క నుంచి నా మాటని రియలైజ్గా వాడికి ఇప్పుడు ఒక కూర అర్థమైంది. వాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు చావడానికి సిద్ధంగా లేవు. అది తేడా. తద్వారా వాడే కింగ్ ఈ పోటీలా. నీ టాలెంట్ ఆర్ట్ కాదు. ఈజ్ రెడీ టు డై. ఇంకా చచ్చిపోతాను నాకు భయం ఎందుకు ఉంటుంది? నీకేమో రాజ్యం ఉంది, బిడ్డ పెళ్లి చూడాలి, మనమని చూడాలి, ఇవన్నీ ఉన్నాయి నీకు. ఇంకో పెళ్లి కూడా చేసుకోవాలని నీకు, ఇవన్నీ ఉన్నాయి. అందుకని నీ లైఫ్ బాగుంటుంది, నీ బిడ్డ లైఫ్ బాగుంటుంది. ఇంకోటి చేసిన వాడిని ఇప్పుడు మసాజ్ చేయించుకో, క్యా ఫరక్ పడతా. అవన్నీ ముందే ఒప్పందం రాసుకుందాం, నేనున్నా కదా. కానీ ఒప్పుకో, నీకు వేరే ఆప్షన్ లేదు. ఇజ్జత్ పోతుంది ప్రజల ముందర. ఆడొక్కడే చెప్పినంట, నాకు మీ మీద ఏం కోపం లేదు, ఏమి లేదు, మీరు పెట్టిన పందిమి, నాకు వేరే ఆప్షన్ లేదు. తొందరగా మీరు డిస్కషన్ ఆపితే నేను చంపేసలేదు, చచ్చిపోతాను, నాకు టైం లేదు, నాకు దమా ఖరాబ్ అవుతుంది. ఏదో ఒకటి అయిపోవాలి. ఇప్పుడు అయిపోతే నేను దాంతో మాట్లాడుకోవాలి పోయి, నాకు టైం లేదు. వాడు చెప్తున్నా అంతే, వస్తున్నా నేను, ఉంటే ఆడ ఉంటాడు, నేను ఉంటా. ప్లీజ్ అర్థం చేసి తొందరగా క్లియర్ ఫైనల్ చేసాను. నాకు కట్ చేస్తే మహారాజు ఇచ్చి పెళ్లి చేసి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మైండ్ నువ్వు ఎట్లా రైట్ పర్సెప్షన్ ఒక్కోసారి అవుతుంది, ఇంకా ఆ తర్వాత నీకు భయం ఉన్నది. అసలు చాలా చాలా యోగుల కథలు చదివితే ఫియర్లెస్ పీపుల్. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న సక్సెస్ పేరు వదిలేసుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి. ఇప్పుడు నేను 2009లో ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అందరు విమర్శిస్తున్నారు, తిడుతున్నారు, ఏమో చేస్తున్నారు. అసలు నాకు సంబంధం లేదు. నాకు 100% తెలిసింది అసలు ఈ విజయం చాలా పాక్షికమైంది. ఒక ఉద్యోగం వల్ల వచ్చేది, ఒకటి గెలవడం వల్ల వచ్చేది కాదు నిజమైన విజయం. అసలు విజయాన్ని పట్టించుకోకుండా నోట్స్ ఆఫ్ మిషన్లో ఒక పేజ్ ఉంటుంది. సో లైఫ్లో ఏది వదిలేయాలి అంటే గురువు చెప్తాడు, ఏదన్నా వదిలే, కానీ ముఖ్యంగా వదిలేసిన ఆలోచన వదిలే అంటాడు. అర్థమైందా? నేను వదిలేసిన పేరు ప్రఖ్యాతిని వదిలేసిన, తర్వాత నేను డబ్బు వదిలేసిన, ఆలోచన వదిలే అని అందరు చెప్తున్నాడు. వదిలేయలే, ఇంకా ఆలోచన ఉంది, నువ్వు ఆలోచన కూడా వదిలే. తద్వారా చెప్పుకోవడం పోయి అప్పుడు మౌనం వస్తుంది. మనం ఎన్ని గంటలకు పోవాలి విశ్వజ?
ఓ అయింది ఆల్రెడీ చలో.